హలో, ద గ్రేట్ అఖిల్ స్పీకింగ్. అవతల ఎవరు స్పీకింగ్? అఖిల్, నేను శ్రావ్యని. ఓ మేడం, మీరా? చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అదేంటి అఖిల్, మీరు నా కోసం ఏం చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, మళ్ళీ అలా అడుగుతున్నారేంటి? చెప్తాను మేడం, చాలా క్లియర్గా చెప్తాను. అదే పని మీద ఉన్నాను. రాజీవ్ వాళ్ళని మీరు సరిగ్గా ఫాలో అవుతున్నారు కదా? అసలే మీరు పెద్ద అయోమయం. ఇదే పెద్ద అయోమయం మళ్ళీ నన్ను అంటుంది. పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను మేడం. వాళ్ళు 100 స్పీడ్ లో వెళ్తే నేను 120లో వెళ్తున్నాను. అప్పుడు మీరు వాళ్ళని దాటేస్తారు కదా? కదా, బాలే లాజిక్ పట్టారు మేడం. ఏదో ఫ్లోలో అలా అన్నాను, కానీ కరెక్ట్ గా వాళ్ళ వెనకాలే వాళ్ళకి అనుమానం రాకుండా వెళ్తున్నాను మేడం. గుడ్. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇక్కడ వెదర్ చాలా హాట్ గా ఉంది మేడం. సూర్యుడు డైరెక్ట్ గా గుచ్చేస్తున్నాడు. ఒళ్ళంతా చెమటలతో ముద్దైపోయింది మేడం. అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే వర్షం పడేలా ఉందా, ఎండగా ఉందా అని కాదు. రాజీవ్ జ్యోతిలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఓ దట్టా, ఐ థింక్ వాటో వాటు. కార్లో ఉన్నారు కదా మేడం, ఇంకా ఏం చేయడం లేదు. ఏవో ముచ్చట్లు పెట్టుకుంటూ కార్లో వెళ్తూ ఉన్నారు, అంతే. సరే, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ ఉండాలి మీరు. వాళ్ళిద్దరు క్లోజ్ అవ్వకుండా డిస్టర్బ్ చేసే రెస్పాన్సిబిలిటీ మీది. డన్ మేడం. మీ ఇద్దరిని నేను సంతోషంగా ఉండనివ్వను జ్యోతి. రాజీవ్తో కలిసి శ్రావ్య పండగ కోసం షాపింగ్ చేయడానికి వెళ్తానంది. వెళ్ళిందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. నేను ఫోన్ చేస్తే పక్కన ఎవరైనా ఉంటే ప్రాబ్లం ఏమో. ఎవరైనా ఉంటే శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. అనుమానం వచ్చినా ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఈ ముసల్దానికి కొంచెం కూడా పని పట్టలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటి? దీని అతి ప్రేమ భరించలేక చేస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా యాక్ట్ చేయాల్సి ఉందో ఏంటో, అంతా నా కర్మ. అమ్మా, నువ్వలా ప్రేమగా అమ్మా అని అంటుంటే మనసు నిండా ఎంత తృప్తిగా ఉందో. నా కష్టాలన్నీ మర్చిపోతున్నాను. నాకు మాత్రం నిన్నమ్మ అని పిలిచిన ప్రతిసారి వాంతొచ్చినట్టుంది. ఏంటమ్మా ఇప్పుడు కాల్ చేశావు? మాట్లాడొచ్చు కదమ్మా, పర్వాలేదు కదా? పర్వాలేదమ్మా. అదేనమ్మా, రాజీవ్తో కలిసి పండగ షాపింగ్కి వెళ్తానన్నావు కదా, దాని గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. వెళ్ళారా లేక ఇవాళ వెళ్తున్నారా? నేను కాలు బెనికి బెడ్ మీద పడి నా చావు నేను చస్తుంటే ఈ ముసల్దానికి నేను పండగ షాపింగ్కి వెళ్ళానో లేదో కావాలంట. జ్యోతి ఉండగా నాకు అంత అదృష్టం ఎక్కడుందమ్మా? తను నాకు అవకాశం లేకుండా చేసింది. కాలు బెనికి అబ్బా కదలేని పరిస్థితుల్లో బెడ్ మీద పడుకొని ఉన్నానమ్మా. ఏమైందమ్మా? నేను జారి కింద పడ్డానమ్మా. జ్యోతి ఫ్లోర్ మీద నూనె పోసి పడేసిందమ్మా. నేను చూసుకోకుండా దాని మీద కాలు వేయడం వల్ల కింద పడి కాలు బెణికింది.
తను మాత్రం రాజీవ్ని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నల కార్యక్రమం జరిపించడానికి వెళ్ళిందమ్మా. జ్యోతి కావాలని కింద పడేటట్టు చేసిందా? తను అలాంటి మనిషి కాదు కదమ్మా. దీనికి ఏ రకంగా జ్యోతి గురించి చెప్పినా నమ్మి చావదు. నువ్వు ఇలా అంటే నేనేం చేయగలనమ్మా? నేను నీ అన్న కూతురునమ్మా. ఎవరైనా అమ్మకి అబద్ధం చెప్తారా? జ్యోతి గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి నీ సొంత కూతురు గురించి కొంచెం ఆలోచించమ్మా.